వెల్కమ్ బ్యాక్ టు యామ్నీ ఛానల్. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా! మేమైతే మైసూర్ ప్యాలెస్ వెళ్ళాము. ట్రిప్ చేసాము అన్నాం కదా! అక్కడ మైసూర్ ప్యాలెస్ కూడా వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే నైట్ టైం వెళ్ళాము. నైట్ టైం క్లోజ్ చేసేసారు. సో, అందుకని మార్నింగ్ టైంలో వెళ్ళామన్నమాట. మార్నింగ్ టైంలో చాలా అంటే చాలా బాగుందండి. మనకి అప్పట్లో రాజులు ఉన్న టైంలో మనకి ఎవరు ఏమేమి వాడారు ఏంటి అనే ఒక మ్యూజియం లాగా పెట్టారన్నమాట. ప్రతి ఒక్క వస్తువు చాలా అంటే చాలా అందంగా ఉందండి. మీరు గనక మైసూర్ వెళ్తే గనక కంపల్సరీ విజిట్ చేయండి ఈ మైసూర్ ప్యాలెస్. అంత అద్భుతంగా ఉందన్నమాట. ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నేనైతే ప్రతి ఒక్కటి వీడియో తీసానండి. ఇది మాత్రం కంపల్సరీ మీరు లాస్ట్ దాకా చూడండి. సపోర్ట్ చేయండి నా ఛానల్. స్క్రిప్ట్ చేయొద్దు, ఓకేనా? కొత్త వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్. అలానే నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ వాచ్ చేస్తే కనుక నాది సబ్స్క్రిప్షన్ అనేది వచ్చిద్ది మాట మీది, ఓకేనా? ఎలిఫెంట్ స్టాచ్యూ అలానే అన్నీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి కదా. ఇంకా అప్పట్లో ఉన్న రాజులు ప్రతి ఒక్క స్టాటస్ చాలా బాగుంది. గొంతు కూడా కొంచెం ట్రిప్ వెళ్ళొచ్చాం కదా, సో అందుకని కొంచెం వాటర్ చేంజ్ అయింది. ఇంకా చూడండి ఎంత బాగున్నారో కదా. సోల్జర్స్ అప్పుల్లో అలా ఉండేవారు మాట. ప్రతి ఒక్కటి చాలా అందంగా ఉందండి. ఇంకా డెఫినెట్గా విజిట్ చేయవలసిన ప్లేస్ ఏమాట మైసూర్ ప్యాలెస్. మనం చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో, అలా ఉంటుంది కదా, అలా రియల్గా మనకైతే మైసూర్ ప్యాలెస్లో ఒక అద్భుతంగా అని అనిపించింది. అక్కడ డోర్స్ కానీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి కదా. అప్పట్లో ప్రతి ఒక్కటి అంత అందంగా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పిక్స్ అయితే పెట్టేశారండి. రాజులు అప్పుడులో జరిగేవి యుద్ధాలు అయినప్పుడు ఫొటోస్ మాట. అలానే రాణుల ఫోటోలు ఎంత అందంగా ఉన్నారో చూడండి. అప్పట్లో రాణులు శారీస్ కట్టుకునేవి కానీ ఇప్పుడులో ట్రెండింగ్గా వచ్చేసాయి కదా. రాజులు వాడుకునేవి సామాన్లు కానీ అన్నీ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ బాగుంది. ఇంకా అలానే ఫారెన్ అమ్మాయి కనపడితే తనతో ఒక పిక్ తీసుకున్నాను. యువర్ సో లుకింగ్ బ్యూటిఫుల్ అని అనేసరికి యు ఆల్సో లుకింగ్ బ్యూటిఫుల్ అని మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది ఆమె. చాలా హ్యాపీ అనిపించింది ఫారెన్స్ని కూడా చూడగానే. చాలా బాగా రియాక్ట్ అయ్యింది ఆమె మాత్రం. మన తెలుగు వాళ్ళలాగే బాగా మాట్లాడింది. నాకు అక్కడ చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అలానే అప్పుడులో రాణులు వాడుకునేవి చైర్స్ కానీ అంత అద్భుతంగా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చాలా బాగుంది. ఇంకా లోపల చూపించాను కదా, ఇది సరౌండింగ్స్లో బయట మాట. ఇది అది చూడండి, లయన్స్ టైగర్ టైప్లా ఎలా స్టాచ్యూస్ ఉన్నాయి కదా, అవి కూడా బాగున్నాయి. మనం మూవీస్లోనే చూస్తూ ఉంటాం ఎక్కువ ఇలాంటి సెట్టింగ్స్. ఇంకా తుపాకీలు ఆ టైంలో యుద్ధాల్లో జరిగినవి అలాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్న క్యూట్గా భలే ఉన్నాయి. ఇంకా ప్రతిదీ బాగుందండి. మీరైతే డెఫినెట్గా చూడండి మైసూర్ ప్యాలెస్ వెళ్ళేటప్పుడు మాత్రం. ఇంకా నేనైతే ఒక పిక్ తీసుకున్నానండి. ఆ టైంలో రాణిలాగా ఫీల్ అయ్యాను అనుకున్నాను. అంత అందంగా ఉందన్నమాట ఆ టైంలో. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలానే రాజులు స్టాచ్యూస్ అద్భుతంగా ఉన్నాయండి. లోపలికైతే ఎలో చేయనివ్వలేదు, జస్ట్ మామూలుగా వాచ్ చేసామన్నమాట. ఇంకా చూడండి అసలు ఎంత అందంగా ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది. ఆ స్తంభాలు కానీ మంచి షూటింగ్ తీసుకోవచ్చు, అంత అద్భుతంగా ఉన్నమాట. చాలామంది విజిట్ చేశారు ఈ ప్యాలెస్ని. చూడండి ఎంత బాగుందో. గోల్డ్ కలర్లో ఉన్నాయి కదా ప్రతి ఒక్క స్తంభం. చాలా అంటే చాలా బాగుంది. దీనికైతే ఒక మ్యూజిక్ పెట్టి యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ మ్యూజిక్ అది పెడితే మళ్ళీ కాపీరైట్స్ అలా వస్తాయి కదా, అందుకని నేను ఏం తీయలేదండి. ఏనుగులు వాడినవి సంబంధించినవన్నీ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇంకా అక్కడ టెంపుల్ కూడా ఉందండి. మా ప్యాలెస్లో టెంపుల్ కూడా ఉంది, కృష్ణస్వామి టెంపుల్. లోపలికైతే మేము వెళ్ళలేదండి, బట్ టెంపుల్ అయితే ఉన్నాయి. అప్పటికే మాకు టైం అయిపోయింది కదా, ప్రతి ఒక్కకి వెళ్ళాలి కదా టెంపుల్స్ కానీ. ఇంకా మేము తొందరగానే విజిట్ చేసేసాం అన్నమాట. ఇంకా అక్కడ పార్క్ ఉంటే అక్కడ జస్ట్ అలా ఫొటోస్ కూడా తీసుకున్నాము. చాలా బాగుందండి. మార్నింగ్ టైంలో అయితే ఇంకా బాగుండిద్ది, నైట్ టైం అయితే ఇంకా బాగుండిద్ది అన్నమాట. సో అక్కడక్కడ ఉన్న ఐటమ్స్ చూడండి
ఇంకా ఎగ్జిట్ అయితే బయటకు వచ్చేసామండి. ప్యాలెస్ అంతా చూసేసాము. ఇంకా నైట్ వ్యూ కూడా మీకు చూపిస్తానండి ఈ వీడియోలో. నైట్ అయితే మేము ప్యాలెస్కి వెళ్ళాం కదా, అప్పుడు 6-7 కల్లా క్లోజ్ అయిపోయిందండి. అప్పటికే లోపల అలౌ చేయలేదు, టైం అయిపోయింది. ఇంకా దూరం నుంచే లాంగ్ వీడియో తీసానమాట. మైసూర్ నైట్ టైం అయితే బాగుండిద్ది లైట్స్ తోటి, అంత అందంగా ఉంది మాట. ఇంకా డే టైం కూడా టైం ఉంది కదా అని ఇంకా మేము డే టైం కూడా వెళ్ళాము, నైట్ టైం కూడా చూసేసాము. ఇది మిస్ అవుతుందేమో అనుకున్నమాట, నైట్ టైం వ్యూ బాగుండిద్దని. అది కూడా చూసేసాము. ఇంకా అక్కడ పిల్లలు ఆడుకునేవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మా పిల్లలు అయితే అలా ఆడారన్నమాట లైట్స్తో. ఇంకా అక్కడ హార్స్ ఉంటే నేను ఒక పిక్ తీసేసుకున్నాను, బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటి స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్. ఛానల్ చూడండి, జట్కా బండాలు ఎంత బాగున్నాయి కదా బండి. ఇంకా మా పిల్లల కళ్ళు అయితే అన్నీ ఆడుకునే సామాన్ల దగ్గరికే వెళ్ళిపోయిందండి వాళ్ళకి. ఇంకా అక్కడ నైట్ టైం చాలా బాగుంది, చాలామంది వచ్చారు, విజిట్ చేశారు, పిక్స్ కూడా తీసుకున్నారు అన్నమాట. నైట్ టైం అయితే లైట్సే మెయిన్ ప్యాలెస్కి, అంత అందంగా ఉంది అన్నమాట. డే టైం లోపల చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.